హలో ఫ్రెండ్స్, వైజాగ్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు. సో అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లొకేషన్ ఎక్కడ ఇచ్చారు, లొకేషన్ చూసినట్లయితే మనకి పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం విశాఖపట్నం అనేసి అయితే మెన్షన్ చేశారు. స్టేడియం అయితే ఇదనమాట, పోర్ట్ ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం. ఈ స్టేడియం ఎక్కడ ఉంది, రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం ఉంది, ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలి, అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అందరికైతే అడ్మిట్ కార్డ్స్ ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే ఎవరికైతే మెయిల్స్ వచ్చాయి, ఈమెయిల్ వచ్చిందో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, వాళ్ళ వరకు అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్స్ అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా వస్తాయి కంపల్సరీగా. సో రాని వాళ్ళు ఎవరో కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు, అందరికి కూడా అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. సో ప్రజెంట్ అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా యాజ్ యూజువల్గా మనకి జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ JCO ఆర్ అగ్నివీర్ లాగిన్ దీని మీద క్లిక్ చేశారంటే సో మనకి యాజ్ యూజువల్గా యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్షా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఓపెన్ అయిపోతుంది. యూజర్ నేమ్ అంటే సింపుల్గా మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది మీరు అప్లికేషన్కి పెట్టుకున్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ మెయిల్కి అయితే పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో లాగిన్ క్లిక్, సో పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి యూజర్ నేమ్ కింద క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ అయితే సరిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే మాత్రం మీరు ఫర్గట్ పాస్వర్డ్ ఎంటర్ క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ మెయిల్కి అయితే పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఇక్కడ ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ర్యాలీ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా అడ్మిట్ కార్డ్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ డేట్స్ అందరికీ కూడా తెలిసిందే, 26 ఆగస్టు నుంచి 5 సెప్టెంబర్ వరకు అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు, మెడికల్ కానీ రన్నింగ్ కానీ. సో నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అడ్మిట్ కార్డ్ అనేది. దీన్ని ప్రింట్ తీసుకోకూడదు, మీరు ఇక్కడ డౌన్లోడ్ PDF అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడిని స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేశాడంటే పాస్వర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దాన్ని అయితే ప్రింట్ తీసుకోవాలి మీరు. మీ ఈమెయిల్ ఐడిని సో ఈ విధంగా డౌన్లోడ్ అయినటువంటి అడ్మిట్ కార్డ్ని అయితే ప్రింట్ తీసుకోండి. మినిమం 2-3 కాపీస్ అయితే ప్రింట్ తీసుకోండి. సో అడ్మిట్ కార్డులో చూసినట్లయితే ఫస్ట్ అయితే మనకి వెన్యూ అనేసి అయితే మెన్షన్ చేసి ఉంటారు, స్టేడియం ఎక్కడనేది. తర్వాత మీ యొక్క డే టు టైం మీరు రిపోర్ట్ అవ్వాల్సినటువంటి టైం అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క కేటగిరీ ఉంటుంది, మీ పేరు, మీ నాన్న పేరు, మదర్ నేమ్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు. ప్రజెంట్ అయితే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు అడ్మిట్ కార్డ్ మీద. ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఉండేది కాదు, మెయిల్ ఐడి ఎంత కూడా డీటెయిల్స్ అంతా కూడా ఉంటుంది. సో ఏమేమి తీసుకెళ్లాలని కూడా సింపుల్గా ఇక్కడే ఉంటుంది. మీకు ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ర్యాలీకి. 10th మార్క్ షీట్ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, జిరాక్స్ ఉంటే జిరాక్స్ తీసుకెళ్ళాలి. టీసీ ఉంటే టీసీ తీసుకెళ్ళండి. అలాగే డొమిషియల్ నేటివిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటాం కదా, అది తీసుకెళ్ళండి. ఉంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఫొటోస్ అనేది మినిమం 15 ఫొటోస్ అయితే అడిగారు. 15 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 5x4 సైజు ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి. ఫోటో మీద నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే కంపల్సరీగా అడగలేదన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చిన ఫోటోనే తీసుకెళ్లాలంటే అవసరం లేదని చెప్పొచ్చు, ఎందుకంటే మీ దగ్గర ప్రజెంట్ లేటెస్ట్ ఫోటోలు కూడా తీసుకెళ్లొచ్చు, అదే ఫోటో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇంకా NCC కానీ స్పోర్ట్స్ కానీ ఎవరికైనా ఉంటే సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. ITI కానీ, అలాగే అఫిడవిట్, లాయర్ దగ్గర అఫిడవిట్ ఒకటి చేయించుకోండి. సో అడ్మిట్ కార్డ్ని అయితే ఎలా కూడా నలపొద్దు, ఎలా ప్రింట్ తీసుకొని చాలా జాగ్రత్తగా 2-3 కాపీస్ అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, ఎంట్రన్స్ కానీ టోటల్గా. సో స్టేడియం అయితే చాలా పెద్ద స్టేడియం. ఇంతకుముందు దాంట్లో అండర్-19 ఎన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. సో గూగుల్ మ్యాప్లో అడ్రస్ చూసినట్టయితే మనకి అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డు, కైలాసపురం, విశాఖపట్నం అయితే మెన్షన్ చేసి ఉంది. రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ టోటల్గా అయితే 3 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ చూపిస్తుంది అనమాట. నియరెస్ట్ లొకేషన్ ఎక్కడంటే మనకి అక్కయ్యపాలెం జంక్షన్ పక్కనే అయితే ఈ స్టేడియం అయితే ఉందన్నమాట, మెయిన్ రోడ్ పక్కనే కూడా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇంకా మరికొన్ని రోజులు మాత్రమే ఉంది, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.